ఆల్రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుటుంబ వివాదంలో చర్చల దిశగా అడుగులు పడుతున్నాయి. వివాదం ముదిరిపోవడంతో బంధువులు రంగంలోకి దిగారు. ఇరువురి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. వాణి డిమాండ్లు ఏమిటి తెలపాలి అని కోరారు కుటుంబ పెద్దలు. డిమాండ్లపై కుమార్తెలు తల్లిదండ్రులతోటి వాణి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి వివాదాన్ని సెటరైట్ చేస్తున్నారా? అక్కడ ఏం జరుగుతోంది? ఆ దిశగా అయితే టీవీ9 చొరవతో ఆ దిశగా అయితే కొంత అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే 5 రోజులుగా ఇది రచ్చ జరుగుతూ ఉంది. అది కాస్త చిలికి గాలి వల్ల ఇది ఇంకా పెరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఓ వివాహేతర సంబంధంతో మొదలైనటువంటి వివాదం ఆస్తులు, రాజకీయాలు ఇంకా వేరేగా దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి, పరువు మర్యాదలు పోతున్నటువంటి పరిస్థితి. దీంతో బంధువర్గం కూడా చలించి వేసింది. ఈ నేపథ్యంలోనే బంధువర్గం కూడా రంగంలోకి దిగింది. ఇరు కుటుంబాలకు చెందినటువంటి దగ్గర బంధువులు ఈరోజు రావటం జరిగింది. దీనికి తోడు ఉదయం టీవీ9 కూడా అటు దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఇటు వాణి, అతని ఫాదర్ సంపతరావు రాఘవరావుతో కూడా చర్చించింది. ఇది ఫ్యామిలీ చట్టాలు పోలీసుల కంటే ఫ్యామిలీ కుటుంబ పెద్దలు దిగి దీన్ని చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటి చెప్పడం కూడా జరిగింది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ శ్రీనివాస్ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చర్చల దిశగా అడుగులు పడినాయి. ఇరు వర్గాలకు చెందిన అంటే ఇరు కుటుంబాలకు చెందినటువంటి దగ్గరి బంధువులు ఇక్కడికి రావటం జరిగింది. అటు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడైనటువంటి శ్రీకాంత్, అతని తమ్ముడు శ్రీకాంత్ కూడా ముందుకు వచ్చారు దువ్వాడ తరపున. అదేవిధంగా వాణి తరపున మాట్లాడేందుకు ఆమె సోదరి రేఖతో పాటు మరికొంతమంది బంధువులు కూడా రావటం జరిగింది. బంధువర్గం సమక్షంలోనే బయట మొదటగా చర్చలు జరిగిన నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాము అన్నటువంటి అంగీకారానికి రావటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాణికి సంబంధించి డిమాండ్లు ఏంటి అనేటువంటివి కూడా వాళ్ళతో చర్చలు జరపమన్నారు. ఈ నేపథ్యంలో ఆ పెద్దలు సమక్షంలోనే ఇక్కడ దువ్వాడ వాణి పేరెంట్స్, సోదరి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తర్వాత కుమార్తెలు వీళ్ళంతా కూడా కూర్చోవటం జరిగింది. వాణి పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులేని. శ్రీనివాస్, డిమాండ్లు అంటే ఏంటి? అంటే వీళ్ళిద్దరూ తిరిగి కలిసి ఉండడానికి కోసం జరుగుతున్న చర్చలా, లేకపోతే విడిపోవడానికి డిసైడ్ అయ్యి ఆస్తుల పంపకాలకు సంబంధించిన డిమాండ్ల చట్టానా? రెండు వైపులు ఉన్నాయి. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఉదయం టీవీ9 డిస్కషన్లో దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ ఈ ఇల్లు తప్పితే అంటే విడాకులు ఆమె నుంచి తీసుకుంటాను, దాంతోపాటు ఈ ఒక్క ఇల్లు తప్పితే మిగతా ఏది కోరినా సరే నేను ఇస్తాను, పెద్ద మనుషులు దానికి ముందుకొచ్చి చర్చలు జరిపినట్లయితే పేపర్ మీద రాసి ఆమె డిమాండ్స్ ఏంటో నా ముందు పెడితే చాలా వరకు పరిష్కార దిశగా ముందుకు వస్తానని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో వాణి ఫాదర్ అయినటువంటి సంపతరావు రాఘవరావు, అదేవిధంగా వాణి కూడా మాట్లాడటం జరిగింది. వాణి కూడా ఆమె కూడా కొన్ని ప్రపోజల్స్ చెప్తూ మొత్తం ఆస్తులన్నీ కూడా పిల్లల పేరున రాసేయాలని చెప్పి ఆమె చెప్పింది. అంతవరకు తదనంతరం పిల్లలకి చెందే విధంగానే ఉండాలి అని చెప్పి కూడా ఆమె చెప్పడంతో పాటు ఆ తర్వాత ఆయన అంటే 2 రకాలుగా కూడా చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకొని ఆస్తులు పిల్లల పేరుని ఇచ్చి విడాకులు తీసుకున్నా పర్వాలేదు అనే ఒక ప్రపోజల్ చెప్పడంతో పాటు మరోవైపు విడాకులు ఇవ్వము అని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్క్లూజన్ తేవాలనే ఉద్దేశంతోనే ఇరు వర్గాల్ని కూడా వీళ్ళిద్దరితోనూ మాట్లాడినప్పుడు బంధువర్గం ముందుకు మీరు వీళ్ళిద్దరితోనూ మాట్లాడినప్పుడు వీళ్ళు కాంప్రమైజింగ్ థీరీని బయటకు తీసుకొచ్చింది డివోర్స్ కండిషన్ మీదే. ఇద్దరు డివోర్స్ తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నారు. కాకపోతే ఈ లిస్ట్ కావాలని చెప్పి దువ్వాడ భార్య కోరింది, ఇవ్వడానికి సిద్ధమే, ఏం కావాలి కోరుకోండి, నేను డివోర్స్ ఇచ్చేస్తాను, ఆస్తులు రాసి ఇచ్చేస్తాను అంటున్నారు. ఇక్కడ కాంప్రమైజింగ్ థీరీ అంటే కలిసి ఉండడానికి జరుగుతున్నది కదా. సో విడిపోవడానికి నిశ్చయించుకుని పెడుతున్న డిమాండ్లుగా దీన్ని చూడాలా ఇప్పుడు? ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. ఆస్తుల పంపకంతో పాటు ఫ్యామిలీ, తర్వాత పిల్లల ఫ్యూచర్ అనేటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో చాలా సున్నితమైనటువంటి అంశం కావడంతో పెద్దలైతే ఇరు కుటుంబాలు అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఉండేందుకు దిశగానే చర్చలు జరిపేందుకు వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఉదయం టీవీ9తో మాట్లాడుతూ ఆమెకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పేసి ఆమెతో ఉండలేను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దువ్వాడ వాణి కూడా ఒక దశలో విడాకులు
విడాకులు ఇవ్వము, పిల్లల కోసం కలిసి ఉండాలని చెప్తూనే మరోవైపు అంటే ఒక దశలో ఆవేశానికి గురైనటువంటి నేపథ్యంలో కూడా ఆమె విడాకులు కాస్త ఇచ్చేస్తాను, పిల్లలకి తదనంతరం ఆస్తులు చెందేలా ఉండాలని చెప్పడంతో పాటు ఏదైతే ఈ యొక్క ఆయన నివాసం ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లంతా కూడా పిల్లలకే ఇవ్వాలి అని చెప్పి కూడా ఆమె ప్రపోజల్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే మ్యాక్సిమం విడాకుల దిశగా వెళ్లకుండా వాళ్ళు కలిసి ఉండే దిశగానే బంధువర్గం అంతా కూడా చర్చలు జరుపుతుంది. ఆ దిశగానే ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వీళ్ళ చర్చల్లో విడాకులు అనేటువంటిది తప్పనిసరిగా తీసుకోవాలనేటువంటిది వస్తే ఇక ఆస్తుల విషయంపై కూడా ఏ విధంగా ఆస్తుల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి దాని దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 5 రోజులుగా ఇది చాలా రచ్చ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చర్చ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి నేపథ్యంలో పరువు మర్యాదలకు సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో ఈ యొక్క పెద్దలు అంటే బంధువర్గం ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక అడ్వకేట్ కూడా వీళ్ళ తరపున రావటం జరిగింది. అదేవిధంగా అటు ఎలాగ దువ్వాడ సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, అతను కూడా అడ్వకేట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ లోపు ఈ రోజు మార్నింగ్ మీరు దువ్వాడతో మాట్లాడినప్పుడు దువ్వాడ ఒక మాట అన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ప్లే చేస్తాను నేను. ఈ ఇల్లు తప్ప, ఇప్పుడున్న ఆ ఇల్లు తప్ప ఏం కావాలన్నా రాసిస్తానని. చర్చలు ఏంటి, మీరు ఏమవుతారు వాళ్ళకి? అతను మా మేనమామ కూతురండి, మా అమ్మ బ్రదర్ కూతురు. అంటే ఇతను రాఘవరావు గారు మా అమ్మకి స్వయాన బ్రదర్. సో నేను ఆ విధంగా ఏంటంటే నాకు ఈ విషయం తెలిసి నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఏదో చూద్దాం మాట్లాడితే వీళ్ళకి ఒక 5 డిమాండ్స్ చెప్పారు. అది అయితే నేను చెప్తాను నేను, ఎందుకంటే ముందుగా చెప్పడం బాగుండదు. ఆ డిమాండ్స్ని వాళ్ళు అన్నారు ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ ఏదో చెప్పండి, అది బాగుంటే మేము యాక్సెప్ట్ చేస్తాము లేదని చెప్తామంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళ బ్రదర్ మై మీడియేటర్గా ఉన్నాడు ఇప్పుడు. అది నాకు తెలిసిన విషయం అంతే. శ్రీకాంత్ కాదు, శ్రీధర్. సో అతను ఇప్పుడు మాతో మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం ఏమంటాడు. ఆ ప్రస్తుతానికి మా ట్రయల్స్ మేము వేస్తున్నాం, అంతా తప్పించి మరి ఇంకేం లేదు. ఎలా ఉంది సార్ అసలు ఈ అంశం ఏంటి? ఇదంతా 5 రోజులుగా చూస్తున్నారు, ఎలా? అదే బాధగా ఉందండి. 5 రోజులు వీళ్ళకి వాళ్ళు అనుకోవడం, ప్రగోడికైనా పరిస్థితి రాకూడదు సార్. వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేదు, అనవసరమైన పనికి మాలిన అంటే కుక్కతో గోలు అంటారు చూసారా, అలా ఉంది పరిస్థితి. సో ఏంటంటే ఒక అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎవరు దువ్వాడ శ్రీనివాస్. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు. సార్ ఏంటి సార్ మీరు? మేము ఎవరికి సాల్వ్ చేయడానికి వచ్చాం, కానీ మేము ఎలాంటి మీటింగ్లు ఇటు వల్ల సాల్వ్ అవ్వదండి. మేము కుటుంబ సభ్యులు కూర్చుంటే సాల్వ్ అవుతుంది. టీవీ కూడా ఉదయం చొరవ చూపించింది. టీవీ కూడా అదే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడండి, మీరు చూసుకోండి, మాట్లాడి ఇప్పుడు అయిపోయింది కదా, మేము అయిన తర్వాత ఏదో చెప్తాం. అతనితో దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడి ఏ విషయమో, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శ్రీధర్తో మాట్లాడి ఆ విషయం అతను ఏమంటారో దాని ప్రకారం మేము చెప్పగలం. వాళ్ళు చెప్పండి. అంటే ఇరుపక్షాలతో మాట్లాడారు సార్? ఇరుపక్షాలంటే ముందు వాళ్ళ బ్రదర్తో మాట్లాడామండి, శ్రీధర్తో ముందు మాట్లాడాను. అతను అన్నారేంటంటే మీ తాలూకు డిమాండ్స్ ఏవో మాకు చెప్పండి. అప్పుడు మా బ్రదర్తో చెప్పి అప్పుడు మా బ్రదర్ కన్సెంట్ తీసుకొని అప్పుడు నేను ఏదో విషయం మీతో మాట్లాడడానికి వస్తారు. అదే విషయం మేము మాట్లాడిన తర్వాత 5 డిమాండ్స్ ఏవో చెప్పారు వాళ్ళు. అది అతను దృష్టిలోకి పెట్టి అతను ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారా లేదనేది నేను చెప్పలేను. మా ట్రయల్స్ మేము వేస్తున్నాం. ఎవరైనా ఉన్నారా సార్? ఇతను మా బ్రదర్లా అడ్వకేట్ అండి, చిట్టిబాబు. ఇతను దువాకర్ అండి నా, అంతే. అతని ప్రకారం అతను అడ్వకేటే, వాళ్ళ బ్రదర్ కూడా దివాకరే. ఏంటి ఎప్పటికల్లా పరిష్కారం అవ్వే అవకాశం ఉంటుంది? పరిష్కారం అంటే చూడండి సార్, మీ కళ్ళ ముందే మేము మాట్లాడాం. ఇప్పుడు మేము వెళ్ళి ఇప్పుడు అందరం కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాం. మేము వాళ్ళ సిస్టర్ కూడా వస్తున్నారు, మేము అందరం కలిసి మాట్లాడి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతాయి భగవంతుడి దైవం అవ్వాలనే మేము కోరుకుంటాం ఎమికబుల్గా. ఎందుకంటే వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే, వీళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే. మేము న్యూట్రల్గా వచ్చాము. మేము మాకు ఎవరి మీద ఏంటి సార్ అనిపిస్తుంది అసలు? రోజుకి ఎందుకు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడ బాధ అనిపించింది సార్. మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలా పడలేదు సార్. ఎందుకు అయిందంటే అది మా కర్మ అనుకోవాలి అంతే, అంతకన్నా మరి నేనేం చెప్పలేను. రాజకీయ ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. అది నేను అంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా శ్రీనివాస్ ఉన్నాడు, అతను రేపు పొద్దున్న అతని క్యారియర్ కూడా దెబ్బతింటుంది. అది నేను చెప్తున్నాను. అది ఏదో తేల్చుకొని, ఎందుకంటే ఇతను నలుగురికి చెప్పవలసినాడు, ఒక లీడర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవడో పనికిమాలినోడు ఎవడో ఏదో చేశాడంటే అది వేరే విషయం, కానీ ఒక లీడర్గా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఎమికబుల్గా తేల్చుకుంటే అతనికి మంచిదే, అతనికి పొలిటికల్ క్యారియర్కి మంచిదే.
మేము అదే ఆశిస్తున్నాం. అతను శుభ్రంగా ఉండాలండి. టీవీ9 కూడా ఇదే విషయం ఇరు వర్గాలతో కూడా మాట్లాడింది. ఎమ్మెల్సీ శ్రీనివాస్తో కూడా చెప్పినప్పుడు పెద్దలు ఎవరైనా వచ్చి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్నటువంటిది రాసి ఇస్తే కనుక నేను మాక్సిమం పరిష్కరిస్తాను అని చెప్పి కూడా ఆయన విన్నాను ఆ ఇంటర్వ్యూ టీవీ9 విన్నాను. అందుకోసం నేను నాకు ఆలోచన వచ్చే ఈ విధంగా మాట్లాడాను. ఇందాక అతను ఏదో ఇందులో ఉన్నాడు, డిబేట్లో ఏదో ఉన్నారు ఆ టీవీ9. నాకు వాళ్ళ బ్రదర్తో నేను ఫోన్ చేస్తే అతను వచ్చి నేను ఇలా ఉంది నా పరిస్థితి, అన్నయ్య మీరు మాట్లాడమన్నారు, సో మనం అలాగైతేనే ఒప్పుకుంటాం అంటే సరే అంటే మాట్లాడదాం. శ్రీనివాస్ డిమాండ్స్ గురించి డిమాండ్స్ ఏమేమి వచ్చాయి శ్రీనివాస్ 5 డిమాండ్లు పెట్టామంటున్నారు సార్. ఇది చెప్పకూడదు కూడా. మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు హ్యాపీగా ఓకే. అందులో ఈ ఇల్లు ఉందా, ఈ ఇంటి విషయం ఉందా, కనీసం అది అడగండి. అంటే ఇంకొక కన్ఫ్యూజన్ పోనీ విడాకుల ఇష్యూ ఏమైనా వచ్చిందా అండి ఇందులో అంటే విడాకులు కావాలనేది ఇతను అంటున్నారండి. అది వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఇది అయిపోయింది, కోర్టులో తేల్చుకుంటారు. దాని గురించి ఇప్పుడు కాదు. మేము ఏంటంటే ఇద్దరు చూద్దామని ఏది చేద్దాం ప్లీజ్. డిమాండ్స్ అయితే ఇంకా నేను ఇప్పుడు చెప్పలేదు సార్. మొత్తానికి డిమాండ్స్ ఒక 5 అయితే పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అయితే అవి ఏంటి అనేది ఇప్పుడప్పుడే బయటికి పెట్టలేమని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఏదైతే టీవీ9లో డిస్కషన్ నడిచిందో ఆయన పెద్ద మనుషులు వస్తే మేము చర్చించేందుకు అంగీకరిస్తానని చెప్పడం జరిగిందో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చర్చల దిశగా బంధువర్గం కదిలి రావటం ఇదొక శుభపరిణామంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏం జరుగుతుంది, మీరేమవుతారు? నేను వాళ్ళ వదినండి. ఎవరికి? వాణి గారు. ఏం చెప్తామండి, ఈరోజు వచ్చారు కదా, చర్చలు ఏమి జరిగాయి? చర్చలు ఏం జరగడం మామూలు షరతులే. వాళ్ళు ఏదో బయటకు వచ్చి తేల్చుకోవాలి కదండి. ఎంతసేపు ఆడవాళ్ళు బయట ఉంటారు, తేల్చుకోవచ్చు కదా. పోలీసులు ఉన్నారు, ఏమి బాబు గొడవలు బాబు పోలీసులు ఆపుతారు, తేల్చుకుంటే అయిపోతుంది. కానీ భార్య పిల్లల్ని ఇలా బయట పెట్టడం ఏంటి, అది కరెక్ట్ కాదు. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు కదా, ఆమెకి అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది ఇన్ని రోజులు? అసలు నేను లేనండి, నేను క్యాంప్ వెళ్ళాను, నిన్నే వచ్చాను. ఇవన్నీ తెలుస్తున్నాయి. కాకపోతే నేను ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్తో ఈమె వాణి సోదరి రేఖ ఉన్నారు. ఈమె నేరుగా చర్చించడం కూడా జరిగింది. అమ్మ ఇందాకలా కారులో మీరు ఆయన సోదరుడితో మాట్లాడినట్టున్నారు, ఏం మాట్లాడారు, ఏం చర్చలు వచ్చాయి? మేము చర్చలు ఎటు మాట్లాడలేదండి. చాలా రోజుల తర్వాత కలిశారు కదా ఆయన, మాకు బంధువే కదా, అందుకు సరదాగా మాట్లాడాను అంతే. వాణి గారు మాట్లాడాను అంతే. ఇతమని మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు. ఏమంటున్నారు వాళ్ళ వైపు నుంచి? మాట్లాడాక చెప్తాను. కాదు, మీరు కారులో కూడా రమ్మని చెప్పి చిన్న ఆర్గ్యుమెంట్ అయిన నేపథ్యంలో కారులో కూడా మిమ్మల్ని తీసుకెళ్లి చర్చించినటువంటి పరిస్థితి. ఆర్గ్యుమెంట్ ఏంటి అవ్వలేదండి, సరదాగా మాట్లాడాం, బాగున్నావా ఏంటి సంగతిలో అని. తన నాకంటే చిన్నే బాబా, అందుకే మేము ఎప్పుడు కలిసిమెలిసి పెరిగిన వాళ్ళమే కదా, సరదాగా మాట్లాడాను. ఎవరెవరు వచ్చారు ఈరోజు చర్చలకి మీ బంధువుల్లో? అందరూ వచ్చారండి. మా మేనత్త కొడుకు మా గిరిబా వచ్చారు, వాళ్ళ వైఫ్ వచ్చారు, అలాగే మా బ్రదరు, మా మరదలు వాళ్ళు వచ్చారు, మా సిస్టర్ వచ్చారు, మా ఇంకో చిన్నాన్నగారి కొడుకు కోడలు ఇద్దరు వచ్చారు. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు అంత బంధువుల దగ్గర అందరం ఒకే బంధువులం కదండి, అందరము బంధువులమే కదా. ఇరు కుటుంబాలకి ఒకలే బంధువులు, వేరే బంధువులు ఎవరు లేరు. కన్నవారు అత్తవారు ఉంటారు కదా, అది అందరూ ఒకటే. శ్రీనివాస్ డిమాండ్ల గురించి అడగండి, డిమాండ్లు పెట్టారని చెప్పేసి అన్నారు. పై వాళ్ళు ఎవరు లేరు. డిమాండ్ల గురించి ఒకసారి గుర్తు చేయండి. శ్రీన్ గారు అంటే మాకు మీరు ఇప్పుడు ఇంతవరకు చాలా అభిమానం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమే. ఆయన మాకేం పరాయివాడు కాదు, మాకు అలాగని ఆయన శత్రువు కాదు. ఆయన అంటే మాకు చాలా అభిమానం, అందరికీ ఇష్టమే శ్రీనివాస్. ఇంతవరకు మరి ఇప్పటివరకు మీ సిస్టర్తో కూడా మాట్లాడారు కదా, ఏంటి డిమాండ్స్ ఏంటి? ఏమీ మాట్లాడలేదండి, పరిస్థితులు చూసి బాధపడుతున్నామండి. ఈ పరిస్థితి ఇలాగొచ్చింది ఏంటి కర్మ. 5 డిమాండ్లు పెట్టారని చెప్తున్నారు కదా, వాటి గురించి ఈమెకి నాలెడ్జ్ ఉందా ఒకసారి అడగండి. ఉన్నారు కదా పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఎప్పటికీ ఇది కన్క్లూజన్ అయ్యే అవకాశం ఉందంటారండి? మీరు ఆమె సోదరుగా మీరు ఎప్పటికప్పుడు వస్తున్నారు, ఆమెతో ఉంటున్నటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ విషయం అంతా చూస్తుంది? ఏంటో చెప్పలేకపోతున్నానండి, అది మా శ్రీన్ గారి మీదే ఆధారపడి ఉంటుంది.
అంటే మీ సిస్టర్ కూడా ఆమె కూడా కొన్ని డిమాండ్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కదా, సో ఏం మాట్లాడారు? ఇంతవరకు హాఫ్ అన్ అవర్ వరకుగా ఇక్కడ షెడ్లో మాట్లాడిన పరిస్థితి కదా, మీరు కూర్చొని. నేనైతే ఎటు మాట్లాడలేదండి, నాకు తెలీదు. రైట్, మొత్తానికి బంధువులంతా కలిసి వచ్చారు. ఇది ఒక కొంత శుభపరిణామంగానే చెప్పొచ్చు. ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అమ్మ మీరు ఏమవుతారు? మేము అంటే వాణి గారికి అక్కనవుతాను. ఏంటమ్మా చర్చలు ఏమైనాయి? చర్చలు అంటే మరి మీరు చేశారు కదండి, తనకి ఇంటర్వ్యూ చేశారు కదా, మరి వాళ్ళు చెప్పినవే మేము చెప్పాలి. కానీ ఫ్యామిలీ కలిసి ఉండాలి. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉండాలి. పిల్లలకి యాజ్ ఏ పేరెంట్గా, తండ్రిగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తండ్రితో స్పెండ్ చేయాలని, తండ్రిని చూడాలని. అది ఒక్కటి అతను అనుకూలంగా అతను రాణిస్తే చాలు. ఈ ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే తండ్రి, పేరెంట్స్, పిల్లలు కలిసి ఉండాలి. ఆస్తుల విషయం కూడా వచ్చింది. ఒక దశలో వాణి విడాకులు వాళ్ళు ఆస్తులు పిల్లలకి ఇచ్చి మంచి భవిష్యత్తు ఇస్తే తర్వాత విడాకులు ఇస్తే ఇచ్చుకోండి అంటున్నారు. ఇంకోవైపు లేదు కలిసి ఉంటామని చెప్పి కూడా అంటున్నారు. ఏమైనా మీతో మహిళగా మీతో మాట్లాడారు కదా, ఏమంటారు? నాతో ఆవిడ ఏమీ అనలేదు. పిల్లలు ఏంటంటే తండ్రితో మేము కలాలి, ఉండాలి, ఆవిడకి కూడా కలిసే ఉండాలనే ఉంది, అంతేగాని ఇంకేమీ అనలేదు. ఆస్తులు అవి ఇవి ఏమి డిమాండ్స్ లేవు వాళ్ళకి. అతను వచ్చి పిల్లలతో స్పెండ్ చేసి శుభ్రంగా ఉంటే చాలు అని అలా అదే కోరుకుంటున్నారు. ఏ డిమాండ్స్ వచ్చాయి ఇప్పుడు మీరు కూర్చున్నారు? మా హస్బెండ్తో డిమాండ్స్ ఏవో చెప్పారు, నాతో డిస్కషన్ చేయలేదు. మా హస్బెండ్తో మాట్లాడారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమవుతుంది? మేము వైజాగ్, వాణి వాళ్ళ అక్కనే, అంటే వాళ్ళ మేనత్త కోడల్ని, వాణి గారికి సొంత మేనత్త కోడల్ని. అంటే మా హస్బెండ్ ఏమో సొంత పిన్ని మనవడు అవుతారు. అంటే మా హస్బెండ్కి పిన్ని కొడుకే అతను శ్రీనివాస్. అంటే మా మామయ్య గారు ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు సొంత అక్క చెల్లెలు మనవడు. ఏమనిపిస్తుందమ్మా 5 రోజులుగా ఈ వివాదం చూస్తున్నారు మీరు? అంటే బయట వాళ్ళకే ఏదోలా ఉంది ఈ వివాదం అంతాను, అలాంటిది బంధువులు, మహిళ మీకేమంటారు? అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తే సాల్వ్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ వచ్చారు, ఆయన అడ్వకేట్ కూడాను. సార్ ఏంటి సార్ చర్చల దశగా అడుగులు పడినట్టున్నాయి? శ్రీధర్ గారు ఏం మాట్లాడారు? బంధువులు వచ్చినట్టున్నారు. శ్రీధర్ గారు చర్చలు కొనసాగుతున్నాయా? టీవీ9 కూడా ఉదయం అడిగింది కదా, ఏంటి చర్చల దశగా మీ సోదరుడు కూడా ఎవరైనా ముందుకు వస్తారా సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పారు. సార్ ఇది మాట్లాడడానికి ఏదో రకంగా తేల్చుకోవడానికి ఎప్పుడు సిద్ధమే సార్. సార్ మాట్లాడుతుంది డిమాండ్స్ ముందుకు ఏం తెలియదు సార్. మాట్లాడి చెప్తాను. మీ ఏదైతే కుటుంబ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఒక సమస్యకు ఒక పరిష్కారం తీసుకునే ఆలోచన మీకు కూడా ఉంది సార్? నీ తరపున ఖచ్చితంగా, అలాగే వాళ్ళ తరపున కూడా ఖచ్చితంగా ఉంటాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు సార్ బంధువులు? అటువైపు నుంచి ఎవరు వచ్చారు, మీ వైపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? అక్కడనే ఉంటాను సార్. వాళ్ళు 4-5 ఎవరో వస్తారు, వాళ్ళంతా దగ్గర బంధువులేనా? అంతా ఒకటే సార్, బంధువులే, బయట ఎవరు కాదంతా ఒకటే. కలుస్తాను. రైట్, శ్రీనివాస్ సోదరుడు కూడా చెప్తున్నాడు, ఇది పరిష్కారం మేము కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా బంధువులు వచ్చారు, చర్చించామని చెప్పి చెప్తున్నారు. అంతా కలిసి ఇక్కడ ఇంటి దగ్గరే, ఇంటి ప్రెమిసెస్లోనే ఇంతవరకు కూడా డిస్కషన్ జరిగాయి. ఇప్పుడు బయటికి వీళ్ళంతా కలిసి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. చూసినట్లయితే ఆవిడ డోర్లో ఎక్కుతున్నామే, కారు ఎక్కుతున్నటువంటి మహిళ దువ్వాడ వాణికి చెల్లి అవుతుంది. ఆమె రాధ. ఇక్కడ ఈ వెనకనే ఉన్నటువంటి వ్యక్తి కూడా బంధువు అవుతారు. అటు దువ్వాడ శ్రీధర్ కూడా, అంటే దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్, అదేవిధంగా దగ్గర బంధువు అయినటువంటి మరో అడ్వకేట్ కూడా రావటం జరిగింది. అందరూ కారులో బయలుదేరారు. ఇక్కడ డిస్కషన్స్ కంటే బయట డిస్కషన్స్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బంధుగణం వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీధరే డ్రైవ్ చేసుకుంటూ బంధువర్గం అంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక తొలి అడుగు అయితే పడిందని చెప్పొచ్చు. మార్నింగ్ చాలాసేపు ఇరు కుటుంబాలతో కూడా, అటు శ్రీనివాస్తోనూ అటు వాణితోని ఆమె తండ్రితో కూడా టీవీ9 డిస్కస్ చేసింది. ఇది కుటుంబ కలహం. కుటుంబ కలహాలు మ్యాక్సిమం కోర్టులో కంటే కుటుంబ పెద్దలు, బంధువులు కలుగు చేసుకొని పరిష్కరించుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అవును, ఆ దశగానే మేము ప్రయత్నిస్తామని చెప్పి అటు శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ చర్చలు కూడా చాలామంది బంధువులు కూడా చూసామని చెప్పి చెప్తున్నారు. దాంతోనే చెల్లించి ఈరోజు
ఈరోజు చర్చించేందుకు వచ్చామని చెప్పి కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 గంటలుగా ఇంటి దగ్గరే ఈ యొక్క డిస్కషన్స్ అన్నీ కూడా జరిగాయి. ముందుగా ఈ పెద్ద మనుషులు ఇరు వర్గాలని వేరువేరుగా చర్చించారు. అనంతరం ఇప్పుడు ఇంకా దీనిపై డిమాండ్స్ ఏంటి అనేది ఇరు వర్గాలతో కూడా కూర్చొని చర్చించి ఇప్పుడు తిరిగి ఒక కన్క్లూజన్కి వచ్చేందుకు ఆ డిమాండ్స్ ఏవేవి అనేది వాళ్ళు చర్చించుకునేందుకు మరింత కూలంకషంగా చర్చించుకునేందుకు వాళ్ళంతా కూడా ఇప్పుడే కొందరు ముఖ్యమైనటువంటి బంధువులంతా కూడా పెద్దలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ యొక్క వివాదం అయితే ఒక కొలిక్కి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతోనే ఈరోజు బంధువర్గం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, అది పరిస్థితి. సో కాంప్రమైజింగ్ థియరీకి వస్తున్నట్టుగా తెలుస్తోంది 2 పక్షాలు. కాకపోతే ఇంకా ఆ క్లారిటీ రావట్లేదు. ఏవో డిమాండ్స్ పెట్టారంటున్నారు, డిమాండ్స్ మీద క్లారిటీ లేదు. డిమాండ్స్కి అంగీకరిస్తారా లేదా, ఈ డిమాండ్స్ అనేది విడిపోవడానికా కలిసి ఉండడానికా, వీటికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది.